ఓం శ్రీ మాత్రే నమః. నవంబరు నెల చివరి వారంలో మిథున రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్త పడండి. నవంబర్ నెల 25, 26 తేదీల్లో ఈ 4 మార్పులను అయితే మీరు తప్పకుండా చూస్తారు. నవంబర్ నెల చివరి వారంలో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించిన యువ కళకలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుభావ తత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారు. దైవ బలంతో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా నవంబర్ నెల చివరి వారంలో మిథున రాశి వారికి ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది. మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లయితే మీరు ఏదైనా సరే కొత్తగా పెట్టుబడి పెట్టే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ముందుగా ఈ నవంబర్ నెల పూర్తి అయ్యే వరకు కూడా వ్యాపారంలో పెట్టుబడి అనేది మీరు పెట్టకుండా ఉండడమే మంచిది. అంతే కదండి. మీరు ఈ నెల 25, 26 తేదీల్లో మాత్రం ఖచ్చితంగా 4 శుభవార్తలు మాత్రం మీరు తప్పకుండా అయితే వినబోతూ ఉన్నారండి. కాలం మీకు పూర్తిగా అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో తోటివారి ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. పట్టుదలతో ముందుకు సాగి ఆటంకాలనేవి అధిగమిస్తారు. భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తారు. ఆర్థిక స్థితి దిశగా అడుగులు వేస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. వ్యాపారానికి అనుకూలమైన కాలము. లాభాలు పెరుగుతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. స్త్రీ లక్ష్మి అనుగ్రహం మీకు ఉంటుంది. సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా విజయాలు మరింతగా విస్తరించవచ్చు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానాన్ని పెంచాలి. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. స్థిరాస్తి లాభాలు సాధ్యం అవుతాయి. ఉద్యోగ ఒత్తిడి సకాలంలో పనులు పూర్తి చేస్తే తగ్గుతూ ఉంది. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన మార్పులైతే అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి వారి జీవితం ఈ సమయంలో చాలా మార్పులు అయితే రాబోతూ ఉందండి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా లభిస్తుందనే చెప్పాలి. ఈ రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి వృత్తిపరంగా మీరు ఈ సమయంలో మీకైతే చాలా బాగుంటుంది. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మంచి అభివృద్ధి మరియు మద్దతును కూడా మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా మీకు ఈ సమయం సహాయకరంగా ఉంటుందండి. రెండవ ఇంట్లో అంటే ధనస్థానంలో ఉచ్చగురువు మంచి ఆదాయాన్ని మరియు మీ యొక్క పొదుపులో పెరుగుదలను కూడా నిర్ధారిస్తాడు. మీరు ప్రతి పనిలో కూడా ఘన విజయం సాధిస్తారు. రుణం లేదా ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెలలో దానిని మీరు పొందవచ్చు. ఏ పెట్టుబడులు కూడా మీకు మంచి రాబడిని అయితే కలిగిస్తాయి. కుటుంబ పరంగా కూడా మీకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుందండి. రెండవ ఇంట్లో అంటే కుటుంబ స్థానంలో గురువును సామరస్యాన్ని మరియు సంతోషకరమైన సందర్భాలను ప్రోత్సహిస్తాడు. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మీ యొక్క పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో కూడా చాలా సమయాన్ని మీరు గడపవచ్చు. ఐదవ ఇంట్లో శుక్రుడు మీ పిల్లలకు చాలా మంచి చేస్తాడు మరియు వారు వారి యొక్క రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు. మీ జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగమో లేదా ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు మీకు ఈ సమయంలో కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయం అయితే చాలా బాగుంటుందండి. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి కూడా సూచింపబడడం లేదు. ఆరవ ఇంట్లో కుజుడు ఏవైనా అనారోగ్యాలను త్వరగా తరిమి కొట్టడానికి చురుగ్గా సహాయపడతాడు. మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాధపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కానీ మీరు త్వరగానే కోలుకుంటారు. నవంబర్ 23 నుండి బుధుడు వక్రించడం వలన కొన్ని చర్మం లేదా నరాలకు సంబంధించిన
చిన్న చిన్న సమస్యలు అనేవి రావచ్చు కాబట్టి ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారులకు కూడే సమయం అద్భుతమైన సమయంగా ఉంటుంది. గురువు యొక్క ఆర్థిక ఆశీస్సులతో వారు తమ యొక్క వ్యాపారంలో మంచి వృద్ధి కూడా చూడవచ్చు. మీ సిబ్బందిని నిర్వహించడానికి, అప్పులు తీర్చడానికి మరియు మీ యొక్క కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి కూడా ఇది మంచి నెల. ఏదైనా కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య పత్రాలపైన సంతకాలు చేయడానికి చివరి వారం వరకు కూడా మీరు తప్పకుండా వేచి ఉండాలి. చూసారు కదా, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుందని చెప్పాలి. వీరు చాలా అల్ప సంతోషి అని కూడా చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటల ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఈ రాశి వారిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోని విశ్లేషణ సామర్థ్యం ఉంటుందండి. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడు బేరీజు వేసుకోకుండా కానీ పనిని ప్రారంభించారు. చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా వీరు ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీరిలో చాలా అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు అనేవి పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థితికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా అనిపిస్తారు. తమ మనసులో ఉన్నవి ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షంలో నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షాడ్ అండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.